హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. ఇదైతే నాకు చాలా రోజుల క్రిందటిదండి. ఇది ఎప్పుడు అంటే కనీసం ఒక 1 మంత్ అగో ఇది వీడియో షూట్ చేసినది. నేను ఇప్పుడు కొత్తగా వీడియో ఏం షూట్ చేయట్లేదు, ఎందుకంటే మొబైల్ స్టాండ్స్ విరిగిపోయినాయి, చేత పట్టుకొని చేయాలి, చెయ్యి నొప్పి ఉంది, సపోర్ట్ చేసుకోలేకపోతున్నాను. సో పాత వీడియోనే తీసుకొని మీకు ఎడిటింగ్ ఇప్పుడే చేసి రెడీ చేసుకొని పెట్టుకున్న మధ్యాహ్నము మీకు రాత్రి 10:30 తర్వాత అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఒక వీడియోకి 24 hours గ్యాప్ మెయింటైన్ చేస్తాను నేను కంపల్సరీ. ఎప్పుడైనా మిస్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే ఏ టైంలో పెట్టానో ఆ టైం నుండి 24 hours తర్వాత నా వీడియో వస్తుంది. మహా అయితే అలాగే ఉంటుంది, ఒక గంట అట్లా తేడా రావచ్చు మ్యాక్సిమం. ఇప్పుడు చూడండి, ఈరోజు రాత్రి 10:30కి పెడుతున్నాను కదా, తర్వాత ఇప్పుడు ఈరోజు పెట్టలేకపోయినాను అనుకోండి, మళ్ళీ రేపు నేను ఏ టైంలో పెడతానో మళ్ళీ ఆ టైంనే రోజు మెయింటైన్ చేస్తాను. తెలియని వాళ్ళకు చెప్తున్నా, ఈ మధ్య నా వ్లాగ్స్ బాగా చూస్తున్నారు అందరూ, చాలా హ్యాపీ. కొందరు వ్లాగ్స్ ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. నేను ఆలు పరోటాకు గోధుమ పిండి తడుపుకుంటున్నా. నేను మీకు ఇది వచ్చేసి ముందు రోజు కాదు, పొద్దున అన్నం పప్పు చేసుకొని తినేస్తామండి. మధ్యాహ్నానికి నేను ఆలు పరోటా చేసేసి ఇంకా మధ్యాహ్నం రాత్రి తినండి అని చెప్పిన. టైం లేనప్పుడు ఇలాగే చేస్తాను, ఎందుకంటే ఆలు ఉడకబెట్టుకోవటము, దాంట్లోకి ప్రాసెస్ అంతా చూపిస్తాయి, పిండి తడుపుకోవడం అన్నీ పొద్దున ఒక్కోసారి నాకు చిరాకు అవుతుంది. సో ఇంకా ఏంటంటే మీకు నేను మొన్న గోధుమ పిండి తడుపుకునేది ఒక స్టిక్ షార్ట్లో పెట్టాను, చాలా బాగుంది, అది కొనుక్కోవచ్చు. అది కొనటానికి ముందు నేను చేసిన ప్రయత్నము ఇందులో వీడియోలో షూట్ అయ్యింది. ఇప్పుడు నాకు ఎడిటింగ్ చేసే వరకు తెలియలేదు అదేంటి అనేది. మీరు కూడా చూడండి, తడుపుతున్నంతసేపు చూస్తున్నా, ఎంత తడుపుతున్నా. అప్పటికైతే నేను ఇది కొనలేదు, రీసెంట్గా కొన్నాను, ఎంత తడుపుతున్నాను కన్ఫ్యూజ్ అయిపోయి చూస్తే లాస్ట్కు నాకు అర్థమైంది. మీరు కూడా చూడండి, నేను చెప్పను దేంతో తడిపినాను అనేది. ఇంకా మీకు ఒక టాపిక్ మాట్లాడతాను. యాక్చువల్గా నేను వీడియోతో పాటు కొంచెం టాపిక్ కూడా మాట్లాడతాను కదా ఎప్పుడైనా. ఈరోజు ఏం మాట్లాడాలనుకున్నానంటే, నేను టపర్వేర్లో జాయిన్ అయినాను అని చెప్పాను కదండి. నేను ఈ మధ్య 2 వాటర్ బాటిల్స్ 2 స్క్వేర్ బాక్సులు అమ్మాను. ఆ 2 మాత్రమే అమ్మాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఢిల్లీకి వచ్చాక నేను టపర్వేర్ ఫస్ట్ టైం సేల్ చేశాను. అది కూడా మా బ్లాక్లో. ఎలా అమ్మానంటే, మా బ్లాక్లో బిజినెస్ గ్రూప్ అని ఉంది. రోజు దాంట్లో అంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు, చాలా గ్రూప్స్ ఉన్నాయి, సొసైటీ గ్రూప్స్, దేంట్లో కూడా బిజినెస్ యాడ్స్ ఇవ్వకూడదు అన్నమాట. సో వాళ్ళు ఏం చేశారంటే, ఒక బిజినెస్ గ్రూప్ పెట్టి ఎవరు యాడ్స్ ఇచ్చుకుంటారో దాంట్లో ఇచ్చుకోమని, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాంట్లో జాయిన్ అవుతారు. మ్యాక్సిమం బిజినెస్ చేసుకునేటోళ్ళే ఉన్నారు. దాంట్లో ఏమన్నా కొంటానంటే కూడా మా పాప అంటే, నువ్వు బిజినెస్ చేయడం కంటే కొనడం ఎక్కువ ఉంటుందని. ఇంతకుముందు కొన్ని ఆన్లైన్ ప్రోడక్ట్స్ కొన్ని నాకు నచ్చలేదన్నమాట. అంటే ఎవరు పైజామా సెట్స్ కొన్నాను, నైట్ సెట్స్. మీరు నా దగ్గర హ్యాంగర్స్ చూసేటారు, ఒకటే దానికి 4 lines ఉండే హ్యాంగరు, నాతో చాలా అవస్థ పడుతుంటాను. మా పిల్ల అడుస్తుంటుంది ఎందుకు కొన్నావని. బాగలేదు, మళ్ళీ ఫ్రెండ్షిప్ పోతుంది. ఇక్కడ ఇలాగే ఫైట్ చేయాల్సి వచ్చింది. అందుకని ఎన్నో ప్రోడక్ట్స్ చూస్తున్నాను. నేను ఏది కూడా కొనలేదు. చూసారా అది ఎంత తడిపానో, ఫోర్క్తో తడిపి చూశానండి. నాకు షాక్ అయినా, నాకు గుర్తు కూడా లేదు నేను ఫోర్క్తో తడిపి చూశానని. ఎందుకంటే ఆ టైపు నేను కూడా తడపగలనా లేదా అని చూశాను. మీరు 4K కాదండి, పటకార తీసుకొని ట్రై చేయండి. మీ దగ్గర ఏదైనా స్పాచ్లా ఉంటే తీసుకొని ట్రై చేయండి, స్టీల్ది. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఫోర్క్తో మాత్రమే నేను తడిపిన చూడండి. సో ఆ తర్వాత నేను కొనుక్కున్నా, అది ఎలా వర్కౌట్ అవుతుంది. ఫోర్క్తోనే మాత్రం తడపగలిగినాను, దాంతో బాగా తడపగలనన్న నమ్మకంతో నేను కొన్నాను. ఇది ఆలు పరోటా కోసమని నేను ఇంత లూజ్గా తడుపుకున్నాను. నేను బొబ్బట్టు చేసినట్టు చేసుకుంటాను. సో 2 బాటిల్స్ 2 లంచ్ బాక్సులు అమ్మానన్నా కదా. నేను ఎలా అమ్మానంటే మీకు చెప్తున్నాను. నేను మళ్ళీ ఒకప్పుడు నేను టపర్వేర్ బిజినెస్ చేస్తున్నప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది కనుక నేను మీతో నేను ఎలా అమ్ముతున్నాను అనేది మీకు చెప్పడానికి రోజు ఒక వీడియో మీకు పెడుతున్నట్టు వాళ్ళకు కూడా డెమో ఇస్తా కూర్చున్నాను అనమాట. అంటే ఇది ప్రోడక్ట్ ఇలా వాడచ్చు, ఈ ప్రోడక్ట్ ఇలా వాడచ్చు అని. నేను వాటర్ బాటిల్ మజ్జిగకు సబ్జా గింజలు వేసి ఎలా వాడచ్చు ఏమని ఒక డెమో పెట్టాను. మా ఆయనతో అనేదాన్ని రోజు, వేస్ట్ ఏమో వీళ్ళకు డెమోలు ఇచ్చి వేస్ట్ అనిపిస్తుంది, నా టైం వేస్ట్ అని అంటే, లేదు నువ్వు ఇస్తా ఉండు, ఒకరోజు ఎవరో ఒకరు రాకపోతారా అన్నారు. మా ఆయన ఏ రోజు అన్నారు ఆ రోజే వచ్చి టపర్వేర్ బాటిల్ కోసం వచ్చిన నా దగ్గరికి వచ్చి
నా డెమో టాక్స్ విని 2 బాటిల్ కానీ వచ్చి 1/2 లీటర్వి 2 లంచ్ బాక్సులు తీసుకెళ్లారు. అంటే నేను వాళ్ళు అడిగినది కాకుండా ఎక్స్ట్రా కొనిపించగలిగాను. అది నా టాలెంట్ అని చెప్తున్నా. ఇప్పుడు కూడా మా పాప నేను మీకు ఒక 10,000 నేను ఇన్వెస్ట్ చేశాను అనమాట దీంట్లో. ఎందుకంటే మన దగ్గర స్టాక్ ఉంటేనే ఎవరైనా చూసి కొంటారు. అప్పటికప్పుడు వీళ్ళ దగ్గర ఆర్డర్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి ఇట్లా అడుగుతున్నారు అని చెప్పే కంటే 10,000 పెట్టుబడి పెడితే మా పాప అన్నది, అమ్మ ఎందుకమ్మా అలా రిస్క్ చేస్తున్నావు, 10,000 పెట్టుబడి పెడుతున్నావు, ఎట్లా కష్టం కాదా అమ్మకపోతే అని. చూడమ్మా ఎంతో కొంత రిస్క్ చేయాలి. ఈ ఆన్లైన్ పిక్చర్స్ చూసి కొనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మన దగ్గర ఎంతో కొంత స్టాక్ పెట్టుకోవాలి. అది కూడా ఏంటి, నేను ఇష్టపడి 50%లో ఏం సేల్ ఉన్నాయో అవి మాత్రమే ఆర్డర్ చేశా. అవి సేల్ అవుతాయో అవ్వవో నాకు తెలీదు. ఎందుకంటే నేను 50% వాల్యూ ఉన్నవి ఎందుకు తీసుకున్నా అంటే నా కిచెన్కైనా ఉంటుంది, నేను ఎవరికైనా గిఫ్ట్గా ఇచ్చుకోవచ్చు ఫ్యూచర్లో. లేదా 50% అంటే వాళ్ళకు రిటర్న్ తీసుకుంటామన్నారు, అంటే ఏదైనా రిటర్న్ తీసుకుంటామన్నారు. కానీ మనకు నమ్మకం లేదు. 50% ప్రోడక్ట్ అయితే నాకు సేల్ కాలేదు అని చెప్పి రిటర్న్ ఇచ్చేయచ్చు, వాళ్ళు హ్యాపీగా తీసుకుంటారు. ఓన్లీ ఈ కాన్సెప్ట్తో నేను దాన్ని ఎలా స్టాక్ పెట్టుకున్నాను అనమాట. ఎందుకు చెప్తున్నా అంటే నేను సరిగ్గా 18 సంవత్సరాల కిందట 50,000 పెట్టుబడి పెట్టిన టప్పర్వేర్లో. మీరు నమ్ముతారా? ఇప్పుడు 10,000 పెట్టడానికి చాలా, అప్పుడు అసలు జీరో నాలెడ్జ్తో 50,000 పెట్టుబడి పెట్టినాను. సఫిల్గూడలో ఎవరు కొంటారో తెలీదు, ఎవరు కొన్నారో నాకు తెలీదు. డేర్ చేసి ఒక స్టెప్ వేసేసి 50,000 స్టాక్ పెట్టాను. స్టాక్ అంటే 50,000 టప్పర్వేర్కు కాదండి, బిజినెస్ కోసం చీరలు, టప్పర్వేరు అన్నిటికీ అనేసి ఒక 50,000 ఒక ఇంటర్మీడియట్ పాప పక్కింటి అమ్మాయి చెప్పిందని చీరలలో దిగి, చీరల నుండి టప్పర్వేర్లో దిగి, అంటే డేర్ చేయాలి అని చెప్తున్నాను. మినిమం ఎంతో కొంత డేర్ చేయండి ఏ బిజినెస్ నడవదు. నా శక్తితోటి నేను పిన్లు అమ్ముకోవడాలు కూడా ట్రై చేశాను, అవి కూడా జరగలే. మళ్ళీ పాత జీవితానికి బ్యాక్ వెళ్ళి ట్రై చేస్తున్నానండి. 5 ఏళ్ళుగా నేను ఇక్కడ టప్పర్వేర్ నన్ను వాళ్ళు చేయమని చెప్పినా, ఎవరు చెప్పినా నేను చేయలేదు. కానీ ఒక స్టెప్ వేసాను. మనకు లైఫ్లో ఒకసారి నేను జగపతి బాబు ఇంటర్వ్యూ విన్నానండి. ఒకే మాట చెప్పాడు, నా లైఫ్ ఒకసారి ఇట్లా రౌండ్ టర్న్ వేసుకున్నాను, మారిపోయింది అని. సో నేను మళ్ళీ ఒక ప్రయత్నం ఎందుకు చేయకూడదు నా లైఫ్. ఇట్లా నేను మోటివేషనల్ స్పీచ్లు చాలా వింటానండి. ఎవరో కూర్చొని ఇలా చెయ్యి అలా చేయని చెప్పి వినను. వాళ్ళ జీవితానుభవాలు చెప్తారు చూడండి, నా జీవితంలో ఇలా జరిగిందని. అలాంటి వీడియోస్ చాలా వింటాను. ఎందుకంటే ఫెయిల్యూర్స్ సక్సెస్ అయిన వాళ్ళవే వినాలి అని కాదు, వాళ్ళ జీవితంలో జరిగినవి చెప్తారు చూడండి. అంత రిస్క్ చేసి ఇలా పైకి వచ్చినామని చెప్పేవాళ్ళు వింటాను. ఎందుకంటే అండి మోటివేషన్ చేయడానికి నాకు కూడా ఒక చైర్ ఇస్తే కూర్చొని నేను కావాల్సినంత ఎవరికైనా మోటివేట్ చేస్తా. రీసెంట్గా ఎవరో కూడా నాతో, నువ్వే నాకు ఇన్స్పిరేషను బిజినెస్ స్టార్ట్ చేయడానికి అంటే చాలా మోటివేట్ చేశాను. నేను చేసిన మోటివేషన్ వాళ్ళకి వర్కౌట్ అయిందో లేదో నాకు తెలీదు. బట్ నేను అదే రిస్క్ చేస్తున్నాను. ఏంటంటే పిక్చర్స్ ఫోటోలు పంపుతూ కొనుక్కోండి, టప్పర్వేర్ కొనుక్కోండి అని చాలా ప్రయత్నించినాను. సొసైటీలో ఇట్లా కాదుండు, నేను స్టాక్ పెట్టాలి, మళ్ళీ పాతలాగా ప్రోడక్ట్ తెచ్చి కళ్ళతో నోటితో ఎక్స్ప్లెయిన్ చేయాలి మా ఆయనతో అన్న. అప్పుడు జీరో నాలెడ్జ్తో నేను టప్పర్వేరు లక్షల్లో చేసినాను. ఇప్పుడు ఇంత నాలెడ్జ్ ఉంది నాకు, ఎంతో కొంత చేయలేనా. 10,000 స్టాక్ పెట్టాను. అప్పట్లో 50,000 పెట్టాను, ఇప్పట్లో 10,000. ఈ 10,000 బిజినెస్ జరగకపోతే ఇంకా నాకు బిజినెస్ జరగదని నా మైండ్ సెట్టింగ్. ఈ 10,000తో ఇక్కడికి అయిపోతుంది నా లైఫ్, లేదా ఇదే 10,000తో టర్న్ ఓవర్ చేస్తామనేది. మీరు ఏమంటారు? నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి. నేను ఎవరు వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ సక్సెస్ అయిన తర్వాతే చెప్తారు, ఇలా నాలాగా ఎవరు చెప్పరు. బట్ ఎలాగో నాకు తెలుసు, నేను బిజినెస్లో టాప్లోకి వెళ్ళనని నాకు తెలుసు, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ టాప్లో వెళ్ళినాను అనుకో, నా టిప్స్ నాకు పనిచేసినాయని మీకు పనిచేస్తాయని మాత్రం చెప్పను. ఎందుకంటే
ఒక్కొక్కరి లక్ ఒక్కోలా ఉంటుంది. నేను ఎలా కష్టపడి ఒకప్పుడు టపర్వేర్లో సంపాదించానని మీకు రోజు సుత్తలేస్తుంటాను కదా. ఇప్పుడు కూడా నేను ప్రతిరోజు ఏం స్టెప్పులు తీసుకుంటున్నాను బిజినెస్ కోసం అనేది మీతో షేర్ చేస్తున్నాను అంతే. ఆలు పరోటా చూడండి బొబ్బట్టులాగా చేశాను. ఈ ప్రాసెస్ అంతా పొద్దున్నే ఒక్కోసారి చేయడం కష్టమని నేను ఇలా మధ్యాహ్నం చేసేసి ఇంక అన్నీ పెట్టేశాను అనమాట. మధ్యాహ్నం రాత్రి తినేయండి. బాయ్, సీ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.